లాస్ట్ క్లాస్లో ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ అని చూస్తున్న ప్రాబ్లమ్స్ అయితే అవి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి కాబట్టి ఈ క్లాస్లో కూడా 2 ప్రాబ్లమ్స్ మరలా నేను రెండింటికి తేడా డిఫరెన్స్ చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి. ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 4x మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ పాజిటివ్ అని రికార్డింగ్స్ ఈజ్ పాజిటివ్ అని అయితే మనకి ఫస్ట్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ని ఒక ఆర్డర్లో రాసుకున్నట్టయితే గివెన్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామండి. మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ఎక్స్ అనమాట అండి. ఎక్స్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ రాసినప్పుడు సెకండ్ డిగ్రీ ఉండాలి కాబట్టి ఎక్స్ స్క్వేర్ ముందు రాసి మనకి స్టాండర్డ్ ఫామ్లో రాసాం. ఇక్కడ కంపేర్ చేస్తే ఇయర్ ఏ ఈక్వల్ టు -5 అంటే నెగిటివ్ ఉంది. బి ఈక్వల్ టు 4, సి ఈక్వల్ టు 2. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఈజ్ పాజిటివ్ అన్నది పాజిటివ్ మన దగ్గర ఉన్నది ఏంటండి బి ఈక్వేషన్ మనకు ఉన్నటువంటి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏంటండి నెగిటివ్ అంటే ఏ వాల్యూ నెగిటివ్గా ఉంది మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవ్వాలన్నాడు. అంటే మన కండిషన్ ఏమడిగినట్టు ఆపోజిట్ అడిగినట్టు అంటే ఆపోజిట్ అంటే మీరు ఇక్కడ అండర్స్టాండింగ్ చేసుకోవాల్సింది ఏంటంటే అండి మనకి పాజిటివ్ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవ్వాలి ఈజ్ గ్రేటర్ దెన్ 0 అవ్వాలన్నాడు. కానీ మనం ఇప్పుడు కూడా దేంతో కంపేర్ చేస్తున్నామండి మనం ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో థీరంలోని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అండ్ ఏ హ్యావ్ సేమ్ సైన్ అవ్వాలనుకోండి. అంటే ముందు ఆపోజిట్ సైన్ అవ్వాలంటే ఆపోజిట్ సైన్ అన్నప్పుడు ఏం రాస్తున్నాం మనం ఆల్ఫా లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బీటా అని రాస్తున్నాం ఆపోజిట్ సైన్ అయితే. సేమ్ సైన్ అనుకోండి సేమ్ సైన్ అయితే ఎక్స్ లెస్ దాన్ ఆల్ఫా ఆర్ ఎక్స్ గ్రేటర్ దాన్ బీటా అని రాస్తాం. ఎక్స్ వాల్యూ ఇలా స్మాల్ వాల్యూ కన్నా స్మాల్ లేదా బిగ్గెస్ట్ వాల్యూ కన్నా బిగ్ అయినప్పుడు ఈ సేమ్ సైన్ ఉంటుందండి. సేమ్ సైన్ అంటే ఎక్స్ప్రెషన్కి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్కి ఒకే సింబల్ ఉంటుందండి. అయితే ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే క్వశ్చన్ ప్రకారం ఏ వాల్యూ మనకున్న వాల్యూ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్గా ఉంది కానీ ఎక్స్ప్రెషన్ ఏమో పాజిటివ్ అవ్వాలన్నాడు. అంచేత ఈ రెండింటిలో మనం ఏ కండిషన్ తీసుకోవాలంటే ఫస్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కండిషన్ అయితే ఇక్కడ మనకు సేమ్ సైన్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ సైన్ అన్నాడు కాబట్టి ఈ కండిషన్కి వెళ్తామండి. అయితే ముందు డెల్టా కడతాం. అయితే ఇక్కడ ముందు డెల్టా కట్టుకుని డెల్టా లెస్ దాన్ 0 అయితే అంటే ఇక్కడ ఎలాగో ఆపోజిట్ సైన్ అయింది కదా ఇంకా డెల్టా కడతలేదు అయినా డెల్టా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి చూడండి. డెల్టా కట్టి డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ac కడతాం. దట్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే -5 ఇంటూ 2 అండి సి అంటే దట్ ఈక్వల్ టు 16 ప్లస్ 40 అవుతుంది. దట్ ఈక్వల్ టు 56 వస్తుంది. 56 అని గుణ వాల్యూ అంటే ఇస్ గ్రేటర్ దెన్ 0. ఇక్కడ మీకు లెస్ దెన్ 0 అనుకోండి. ఇదే లెస్ దెన్ 0 అయితే మీకు కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి కాబట్టి సేమ్ సైన్ అని రాస్తుండే వాళ్ళు. అయినా ఇక్కడ అడిగింది కూడా ఆపోజిట్ సైన్ అండి. మనకు ఆపోజిట్ అడిగాడు. ఈ ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ కాంప్లెక్స్ రూట్స్ అని సేమ్ సైన్ అయినప్పుడు వస్తుంటుందండి. అంచేతనే దీన్ని వెరిఫై చేయగలదు చేసిన మిస్టేక్ ఏం కాదండి. చేయడం వలన తప్పేం లేదు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మనకి కంపల్సరీ దీని ఫ్యాక్టర్స్ ఉంటాయి అవి ఏంటన్నా చూద్దాం. -5x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 2 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. అంటే నెక్స్ట్ 5x స్క్వేర్ మైనస్ 4x మైనస్ 2 ఈక్వల్ టు 0 అని రాస్తున్నాం. మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. అయితే మనకు 10 చూస్తే 5 2s మనం చూసినట్లయితే 5 2s అయితే 10 అవుతుంది. కానీ మరి డిఫరెన్స్ కానీ మనం ఏం చేసుకున్నా -4x వచ్చే స్కోప్ లేదు కాబట్టి అండి ఫార్ములా వేసి కడుతున్నాను. x ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ అండి అంచేత -b అంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఏబీసీలు మళ్ళీ ఇక్కడ చూడకండి. ఇక్కడ ఈక్వేషన్ నేను మైనస్తో మల్టిప్లై చేసి మార్చాను కాబట్టి ఇక్కడ ఏ అంటే బి అంటే -4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బీ స్క్వేర్ అంటే 16 మైనస్ 4ac 4 ఇంటూ 5 ఇంటూ -2 బై 2a 2 ఇంటూ 5. నేను ఇక్కడ వాల్యూ కడుతున్నాను. ఈ ఈక్వేషన్ మార్చుకున్నానండి. ఎలా మార్చానండి రూట్స్ కడుతున్నాను కాబట్టి మైనస్తో మల్టిప్లై చేయడం వలన ఎక్స్ స్క్వేర్ పాజిటివ్ అయింది నెగిటివ్ అవుతుంది
ఇన్ అవుట్ అవుతుంది. అంటే ఏబీసీ వాల్యూ ఇక్కడిక్కడ డిఫరెన్స్గా ఉంటాయి. వాళ్ళు కంపేర్ చేసుకున్నప్పుడు మనం రూట్స్ కట్టుకోవడం మాత్రమే ఇవి యూజ్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 16 ప్లస్ ఇక్కడ మీకు 40 అవుతుందండి బై 10. దట్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 56 బై 10. మీకు 2 క్యాన్సిల్ అవుద్ది తీసుకుంటేనే. ఒకవేళ 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 14 2 రూట్ 14 అవుతుంది. మీ 14 ఇంటూ 4 16 456 అవుతుందండి. రూట్ 14 బై 10 అండి. ఇక్కడ 2 అనేది క్యాన్సిల్ చేసినట్లయితే 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 14 బై మీకు 5 వస్తుంది వాల్యూ. ఈ 2 రూట్స్ మీకు ఏవైతే ఉన్నాయో రూట్స్, ఒకటి ఆల్ఫా 2 మైనస్ రూట్ 14 బై 5 అవుతుంది, బీటా 2 ప్లస్ రూట్ 14 బై 5 అవుతుంది. అంటే ఈ ప్రాబ్లం చేయడం కారణం ఏంటంటే మీరు చూసేటప్పుడు ఫ్యాక్టర్స్ కనబడవండి. ఫ్యాక్టర్స్ లేవు కదా అని చెప్పేసి ఈ ప్రాబ్లం మిస్టేక్ ఇచ్చారు కదా అనుకుంటారని ఈ ప్రాబ్లం మరొకసారి చెప్తున్నాను. అంటే ఫార్ములా ఇన్ కేసు ఫ్యాక్టర్స్ రాకపోతే ఫార్ములా వేసుకుని కడతామండి. అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అయినప్పుడు అంటే కాంజుగేట్స్ ఆర్డర్స్ అనమాట అండి రూట్స్. అందుకని డైరెక్ట్ ఫ్యాక్టర్స్ రావు, అప్పుడు ఫార్ములా చేస్తాం. 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 14 బై 5 వచ్చిందండి. ఇప్పుడు మనం ఆల్ఫా వాల్యూని 2 మైనస్ రూట్ 14 బై 5 అని, బీటా వాల్యూని 2 ప్లస్ రూట్ 14 బై 5గా తీసుకుంటాం. ఇక్కడ మన కండిషన్ ప్రకారం మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషను పాజిటివ్ అవ్వాలి. పాజిటివ్ అవ్వాలంటే మనకి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ నెగిటివ్గా ఉంది. అంటే ఇప్పుడు ఆపోజిట్ సైన్ చూసుకోవాలి. ఆపోజిట్ సైన్ కండిషన్ ప్రకారం ఎక్స్ వాల్యూని ఇలా రాయాలండి. ఆల్ఫా లెస్ దాన్, ఆల్ఫా అన్నాం కాబట్టి 2 మైనస్ రూట్ 14 బై 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 ప్లస్ రూట్ 14 బై 5. ఈ కండిషన్ అంటే ఎక్స్ వాల్యూ 2 మైనస్ రూట్ 14 బై 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 ప్లస్ రూట్ 14 బై 5 అయినప్పుడు మనకి ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో మనకి 4x మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 2 ఈజ్ గ్రేటర్ దాన్ 0 అవుతుందండి. ఎప్పుడన్నా వెన్ 12 మైనస్ రూట్ 14 బై 5 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 2 ప్లస్ రూట్ 14 బై 5 అయినప్పుడు ఇది పాజిటివ్ అవుతుంది. సేమ్ ఇక్కడ కూడా చూద్దామండి. ఇంకోటి నెగిటివ్ అని అడిగాడు. ఇక్కడ ఎక్స్ప్రెషన్లో నెగిటివ్ అని అడిగాడు, ఇక్కడ పాజిటివ్ అని అడిగాడు. కాకపోతే ఇక్కడ మన ఎక్స్ స్క్వేర్ నెగిటివ్గా ఉంది, ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ నెగిటివ్గా ఉంది. చూద్దామండి. ఏ వాల్యూ ఈక్వేషన్ ఆర్డర్లో రాస్తే మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15, ఏ వాల్యూ -3, బి వాల్యూ అంటే నెగిటివ్ అయిందండి ఇక్కడ కూడా, బి వాల్యూ 4, సి వాల్యూ 15. ఇక్కడ డెల్టా వాల్యూ కడదాం. ముందు డెల్టాని చూద్దాం, వెరిఫై చేద్దాం. కాబట్టి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవ్వాలట. మనకి ఏమైందంటే ఏ వాల్యూ కూడా నెగిటివ్ అయింది అంటే ఇప్పుడు సేమ్ సైన్ వాడతాం అన్నమాట. సేమ్ సైన్ ఉన్నది కండిషన్ వాడతాం. ముందు డెల్టా వాల్యూని చూద్దామండి. డెల్టా గట్టి ఒకవేళ లెస్ ద కాంప్లెక్స్ రూట్స్ ఏమో చూద్దాం. డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ మైనస్ 4ac. దట్ ఈక్వల్ టు బి అంటే 4 16 మైనస్ 4 ఇంటూ ఏ అంటే -3 ఇంటూ సి అంటే 15. 16 ప్లస్ 180 అవుతుందండి. 4 ఇంటూ 15 60, 3 ఇంటూ 60 180. ఇక్కడ కూడా 196 వస్తుంది. 196 వచ్చింది కాబట్టి వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ 0 అయిందండి. అంటే కంపల్సరీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంచేతన మనం లెస్ దాన్ 0 అయితే మాత్రం ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అని రాసి ఉండేవాళ్ళు. లెస్ దాన్ 0 అవ్వలేదండి, ఇస్ గ్రేటర్ దాన్ 0 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్స్ కడతాం. ఫ్యాక్టర్స్ కోసం ఏం చేస్తామంటే అండి -3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 15 ఈక్వల్ టు 0గా తీసుకుంటాం ఫస్ట్.
అప్పుడేమో 3x² మైనస్ 4x మైనస్ 15 ఈక్వల్ టు 0. 45 అవుతుంది మల్టిప్లై చేస్తే 3x². మనకు 45 అంటే 9x ప్లస్ 5x మైనస్ 15 ఈక్వల్ టు 0. మైనస్ 9x అని 5x అయితే మైనస్ 4x వస్తుందండి. 3xని కామన్ తీస్తే x మైనస్ 3 ప్లస్ 5ని కామన్ తీస్తే x మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే x ప్లస్ 5 ఇంటూ 3x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 3 ఈక్వల్ టు 0. x మైనస్ 3ని కామన్ తీసాను, 3x ప్లస్ 5 ఇంటూ x మైనస్ 3 వస్తుంది. ఇక్కడ x వాల్యూ అవుతుందంటే అండి 3x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఆర్ x మైనస్ 3 ఈక్వల్ టు 0. అంటే x వాల్యూ మైనస్ 5/3 ఆర్ x వాల్యూ 3 అవుతుంది. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి దాంట్లో ప్రకారం ఆల్ఫా బీటా వాల్యూ తీసుకుంటే ఆల్ఫా మైనస్ 5/3 స్మాల్ వాల్యూ అండి. ఆల్ఫా ఈక్వల్ టు మైనస్ 5/3, బీటా ఈక్వల్ టు 3 అండి. ఇప్పుడు మనకు మెయిన్ కండిషన్ రావాలి. డైరెక్ట్గా మీకు రూట్స్ తెలితే కట్ అవసరం లేదు, డైరెక్ట్గా వేసుకోవచ్చు అనుకోండి. అయితే మెయిన్ పార్ట్ ఏంటంటేనండి ఇక్కడ ఆల్ఫా బీటా ఎలా ఉంటున్నాయి, రూట్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా ఎక్స్ గ్రేటర్ దెన్ బీటా లేదా ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అన్న కండిషన్ కోసం చూస్తున్నాం. ఇస్ నెగిటివ్ అవ్వాలి, మనకి ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవ్వాలి, మనకు దగ్గర ఉన్నటువంటి ఏ కూడా నెగిటివ్గా ఉంది అంటే సేమ్ సైన్ ఉండాలి. అంచేతన మన కండిషన్ ప్రకారం సేమ్ సైన్ అని ఎప్పుడు అనుకున్నామండి, ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అవ్వాలి. ఎక్స్ లెస్ దెన్ ఆల్ఫా అంటే మైనస్ 5/3 ఆర్ ఎక్స్ గ్రేటర్ దెన్ 3 అయినప్పుడు మనకి ఏమవుతుందంటే అండి ఈ మైనస్ 3x² అంటే 15 ప్లస్ 4x మైనస్ 3x² ఈజ్ నెగిటివ్ అంటే లెస్ దాన్ 0 అండి. నెగిటివ్ అంటే లెస్ దాన్ 0 అండి. 0 కన్నా తక్కువ అయితే నెగిటివ్ అయినట్టు. లెస్ దాన్ 0 వెన్ x లెస్ దాన్ మైనస్ 5/3 ఆర్ x గ్రేటర్ దాన్ 3. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. మీకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ ఇంకా మీ ఎక్సర్సైజ్లో ఇంకా 2 మోడల్స్ ఉన్నాయండి. ఇవి మీరు చేసుకోండి. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ 4x మైనస్ 5x² ప్లస్ 2 ఇస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని అడుగుతారు. ఇదే నెగిటివ్ అని అడిగాడు అనుకోండి, ఇదే ప్రాబ్లం నెగిటివ్ ఎప్పుడు అవుతుందని అడిగితే మనం నెగిటివ్ సేమ్ కండిషన్ సేమ్ సైన్ రావాలి. నెగిటివ్ అని రాసినప్పుడు ఈ కండిషన్ ప్రకారం రాసి ఉండేవాళ్ళం. అలాగే ఇక్కడ ఇది పాజిటివ్ ఎప్పుడు అవుతుందని అడిగాడు అనుకోండి, ఇక్కడ పాజిటివ్ ఎప్పుడు అవుతుందంటే ఆల్ఫా లెస్ దెన్ ఎక్స్ లెస్ దెన్ బీటా అంటే ఇక్కడ ఆపోజిట్ సైన్లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ x² మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ మోడల్ అండి ఇవి. అండ్ x² మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ఫైండ్ phi అన్నాడు. దెన్ ఫైండ్ p వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. కామన్ రూట్స్ ఉంటాయి మీకు. గివెన్ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూసినట్లయితే x² మైనస్ 6x ప్లస్ 5 ఈక్వల్ టు 0 ఈక్వేషన్ 1 అండి. ఇంకో సెకండ్ ఈక్వేషన్ వచ్చేవాడికి x² మైనస్ 12x ప్లస్ p ఈక్వల్ టు 0 సెకండ్ ఈక్వేషన్. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. 2 ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటే దెన్ ఫైండ్ p. ఉమ్మడి మూలం ఉంటే అండి pని ఫైండ్ అవుట్ చేయమని. అయితే మీకు కామన్ రూట్స్ ఉండడానికి కామన్ రూట్ ఉండడానికి కండిషన్ ఒకటి చెప్పామండి. ఆ కండిషన్ ఏంటంటే c1a2 మైనస్ c2a1 ఓల్డ్ స్క్వేర్ ఈక్వల్ టు a1b2 మైనస్ a2b1 ఇంటూ b1c2 మైనస్ b2c1. ఈ కండిషన్ రాసి చేసినా మీకు ఇక్కడ p వాల్యూ రావడం జరుగుతుందండి.
కాకపోతే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి టూ ఈక్వేషన్స్కి కూడా కామన్ రూట్ ఉంది కాబట్టి ఫస్ట్ ఈక్వేషన్స్కి మనం రూట్స్ ఫైండ్ అవుట్ చేయగలం. ఆ రూట్స్ ఫైండ్ చేస్తే 2 రూట్స్ వస్తున్నాయి. 2 రూట్స్లో ఏదో ఒకటి కంపల్సరీ దీనికి కామన్ అవుద్ది కాబట్టి కామన్ రూట్స్ అవుతాయి కాబట్టి అండి మనం డైరెక్ట్గా ముందు రూట్స్ కట్టేసండి. ఈ మెథడ్లో చేద్దాం. ఇలా చేయడం కన్నా ఈ ప్రాబ్లమ్ని ఈ మెథడ్లో చేయడం ఈజీగా ఉంటుంది కాబట్టి అంటే మీకు ఈ కండిషన్ కూడా యూజ్ చేసి చేయొచ్చు. అవసరం అయితే చేద్దామండి ఆ కండిషన్లో కూడా చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఏదైతే ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్స్కి మనం ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. x² మైనస్ 6x + 5 = 0 అన్నాడు కాబట్టి -5x - x + 5 = 0. x కామన్ తీస్తే x - 5 -1 కామన్ తీస్తే x - 5 = 0 అంటే x - 1 × x - 5 = 0 అంటే x = 1 ఆర్ x = 5. మనకి అవి కామన్ రూట్ ఉందన్నాడు. దాన్ని ఫైండ్ ఫీ అన్నాడు అండి. కామన్ రూట్ ఏంటన్నా చూస్తే ఇప్పుడు x వాల్యూని 1 దీంట్లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి. x వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే 1² ఈక్వేషన్ 2లో రాస్తున్నానండి. 12 + p = 0 దట్ = -11 + p = 0 p = 11. మరి x వాల్యూ 5 రాస్తే ఒకవేళ 5 రాస్తే 5² -12 × 5 + p = 0 అంటే 25 - 60 + p = 0 -35 + p = 0 p = 35. అక్కడ p వాల్యూ అంటే మనకి కామన్ రూట్ ఉండాలిగా. కామన్ రూటు ఈ 2 ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటుందన్నారు కాబట్టి ఒకవేళ మనకి రూట్స్ ఫస్ట్ ఈక్వేషన్స్ రూట్స్ కడితే x = 1 5 వచ్చినాయి. మరి కామన్ రూట్ 1 5 అని తెలియడం కోసం సెకండ్ ఈక్వేషన్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తేనేమో p వాల్యూ 11 అయింది. అదే 5 సబ్స్టిట్యూషన్ చేస్తేనేమో p వాల్యూ 35 వచ్చిందండి. అంచేత p వాల్యూ 11 కానీ 35 కానీ అవుతుందండి. ఈ కండిషన్ ప్రకారం చేసినట్లయితే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈక్వేషన్స్ ఫస్ట్ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. x² - 6x + 5 = 0 అని. అలా నెక్స్ట్ x² - 12x + p = 0. ఫస్ట్ ఈక్వేషన్లో a1 అంటే 1 అండి. b1 అంటే -6 c1 అంటే 5. సెకండ్ ఈక్వేషన్లో a2 అంటే 1 b2 అంటే -12 c2 అంటే p అండి. గివెన్ ఈక్వేషన్స్ హ్యావ్ ఏ కామన్ రూట్ దెన్ ద కండిషన్ ఈజ్ అంటే కామన్ రూట్ ఫైండ్ అవుట్ చేయడానికి మీకు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్ ఒకటి ఇచ్చాను నేను. అంటే a1x² + b1x + c1 = 0 అండ్ a2x² + b2x + c2 = 0 హ్యావ్ ఏ కామన్ రూట్ అని దాని ఫైండ్ కండిషన్ చెప్పాను. కామన్ రూట్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కామన్ రూట్ కండిషన్ ఏం చెప్పామండి? c1a2 - c2a1 2 = a1b2 - a2b1 ఇంటూ b1c2 - b2c1. ఈ కండిషన్ గుర్తుండాలండి. ఈ ప్రాబ్లమ్ని అంటే 2 మార్క్స్కి ఇస్తాడు ఎగ్జామ్లోని, 2 మార్క్స్కేనండి. అయితే ఈ మోడల్లో చేయాలనుకున్నప్పుడు అంటే థియరమ్ స్టేట్మెంట్ ప్రకారం చేయాలనుకున్నప్పుడు ఈ ఫార్ములా ఏదైతే కండిషన్ ఉందో అది గుర్తుపెట్టుకోవాలి. వేసేటప్పుడు ఎలా సబ్స్టిట్యూషన్ చేద్దామన్నది చూడండి. ఫస్ట్ c1a2 అంటే c1 అన్నప్పుడు c1 a2 అంటే c1 × a2 అండి. అంటే 5 × 1 5 మైనస్ c2a1 అంటే a1 × p అండి -p (2). డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తున్నానండి. c1a2 అంటే c1 అంటే ఇక్కడ ఉందండి c1a2 అంటే 5 × 1 5 మైనస్ c2a1 అంటే p × 1 p అవుతుందండి (2) దట్ ఈక్వల్ టు a1b2 -12 a2b1 అంటే మైనస్ ఉందండి. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఇక్కడ b1లో -6 ఉంది కాబట్టి +6 ఇంటూ b1c2 ఇక్కడ ఫార్ములా ప్రకారం నేను ఇలా చూసేస్తున్నానండి. b1c2 అంటే -6p మైనస్ ఆఫ్ మైనస్ +12 అంటే 60 అండి. b2c1 కాబట్టి దీన్ని ఎక్స్పెండ్ చేస్తే 25 +
పీ స్క్వేర్ మైనస్ 10p ఈక్వల్ టు -6 అండి ఇంటూ -6 మల్టిప్లై చేసేద్దాం -6 డైరెక్ట్గానే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది 36p ప్లస్ -6తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి -360 అండి దట్ ఈక్వల్ పీ స్క్వేర్ మైనస్ ఇక్కడ 10p ఉందండి లెఫ్ట్ సైడ్కి 36 బ్రింగ్ అవుట్ చేసాం అనుకోండి అప్పుడు -46p అవుతుంది ఇక్కడ -360 లెఫ్ట్ సైడ్కి వస్తే 360 + 25 అండి 385 అవుతుంది ఈక్వల్ టు 0 అంటే ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ కట్టాలి పీకి అంటే మల్టిప్లై చేస్తేనేమో 385 అవ్వాలండి యాడ్ చేస్తేనేమో -46 అవ్వాలి అంటే ఇక్కడ పీ వాల్యూ 1135 వచ్చింది కాబట్టి ఫ్యాక్టర్స్ కూడా మ్యాక్సిమం అయ్యే అవుతాయి ఒకసారి 35 × 11 చూసాం అనుకోండి 35 అండి ఇక్కడ 385 అవుతుంది ఆ రెండు 35ని 11 యాడ్ చేస్తే -46 అవుతుంది అంచేత పీ స్క్వేర్ -35p -11p + 385 ఈక్వల్ టు 0 ఇక్కడ p కామన్ తీస్తాం అనుకోండి p -35 -11 కామన్ తీస్తే p -35 ఈక్వల్ టు 0 అంటే p ఈ రూట్స్ అన్ని కామన్ తీస్తే p -11 ఇంటూ p -35 ఈక్వల్ టు 0 అవుతుందండి అంటే p వాల్యూ 11 అని అవ్వచ్చు అండి ఆర్ p ఈక్వల్ టు 35 ఈ విధంగా కండిషన్ ప్రకారం చేసినా వస్తుందండి అయితే ఇక్కడ మనకు డైరెక్ట్గా అంటే కండిషన్లో ఎప్పుడైనా అన్నోన్ వాల్యూస్ అనుకోండి ఇలా ఫ్యాక్టర్స్ లేని వాల్యూస్ అయితే కంపల్సరీ కండిషన్ వేయాలండి అన్నోన్ వాల్యూస్ అయినప్పుడు మ్యాక్సిమం ఈ కండిషన్ వేస్తాం మనకి ఇది ఫ్యాక్టర్స్గా దీన్ని సెపరేట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఫ్యాక్టర్స్ కట్టింగ్ ఇలా చేయడం ఈజీ అవుద్దండి ఫస్ట్ ఈక్వేషన్స్ ఫ్యాక్టర్స్ కట్టేస్తే ఏదైతే గివెన్ ఈక్వేషన్లో దేని రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఆ రూట్స్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూషన్ చేస్తాయండి ఆ పీ వాల్యూ వస్తుంది అయితే 2 రూట్స్ వస్తున్నాయి అయితే 1 రాసినప్పుడు కొంతమంది 1 రాసి పీ వాల్యూ 11 ఒకటే రాస్తున్నారు అయితే మనకి 1 5 అన్నది కామన్ రూట్ తెలియదు కాబట్టి 1 రాస్తే పీ వాల్యూ 11 అవుతుంది 5 రాస్తే పీ వాల్యూ 35 అవుతుంది అంటే పీ వాల్యూ 11 అవ్వచ్చు 35 అవ్వచ్చు చేతన ప్రాబ్లమ్స్ని ఈ మోడల్ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేస్తుంటాం ఇదే మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఉంది అది మీరు చేసుకోండి x² - 6x + 5 = 0 అండ్ x² - 3ax + 35 = 0 కామన్ రూట్ దెన్ ఫైండ్ ఏ అన్నాడండి ఈ ప్రాబ్లం మీకు ఎక్సర్సైజ్ వాట్సాప్ చేస్తాం కాబట్టి దాంట్లో చూసి చేసుకుందరు కానీ నెక్స్ట్ అండి ఇఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ equations ax² + bx + c = 0 and ax² + 2c × x + b = 0 b not equal to c have a common root then show that a + 4b + 4c = 0 మీకు ఈ మోడల్ ప్రాబ్లం నిన్న లాస్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే a + b + c = b + c + 1 = 0 అని సేమ్ అదే మోడల్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చండి ఫస్ట్ ఈక్వేషన్ వచ్చి ax² + bx + c = 0 ఈక్వేషన్ 1 అండి ax² + 2 × c × x + b = 0 సెకండ్ ఈక్వేషన్ ఇది 2bx అండి 2 × b
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ బి 2bx ప్లస్ సి ఈక్వల్ 0, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ 2cx ప్లస్ బి ఈక్వల్ 0. అయితే కామన్ రూట్ ఉంటుంది అన్నాడు కాబట్టి కామన్ రూట్ ఒకటి కండిషన్, ఇప్పుడు చెప్పిన కండిషన్ ప్రకారం a1 b1 c1 రాసుకొని a2 b2 c2 రాసుకొని ఆ కండిషన్లో సబ్స్టిట్యూషన్ చేసుకుని చేయొచ్చండి. లేదంటే నేను చెప్పిన మోడల్ ప్రకారం లెట్ ఆల్ఫా బీ ద ఆల్ఫా ఈజ్ కామన్ రూట్ ఆఫ్ ఈక్వేషన్ 1 and 2 అని రాస్తున్నాం. 1 and 2లకి కామన్ రూట్ అని తీసుకుంటున్నాం. ఎప్పుడైతే అవుతుందో 1 ఎంప్లాయిస్ అని చెప్పేసి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2b ఆల్ఫా ప్లస్ సి ఈక్వల్ టు 0 మనకి ఇక్కడ ఈక్వేషన్ రావడం జరుగుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ నుంచి ఏ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2c ఆల్ఫా ప్లస్ బి ఈక్వల్ టు 0 సెకండ్ అవుతుంది. సబ్ట్రాక్షన్ చేస్తాం, మైనస్ అయింది, క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మైనస్ అవుతుంది. మైనస్ అయినప్పుడు ఈ రెండింటిలో 2b అంటే 2 ఆల్ఫా కామన్ వస్తుంది, డైరెక్ట్గా 2 ఆల్ఫా కామన్ తెస్తే b మైనస్ సి అండి ఇక్కడ, ప్లస్ ఇక్కడ c మైనస్ బి వస్తుంది ఈక్వల్ టు 0. 2 ఆల్ఫా ఇంటూ బి మైనస్ సి ఈక్వల్ టు బి మైనస్ సి అండి. ఆల్ఫా ఈక్వల్ టు 2 ఆల్ఫా ఈక్వల్ టు బి మైనస్ సి బై బి మైనస్ సి, రెండు క్యాన్సిల్ అవుతుంది 1 టైం. ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అవుతుంది. ఇప్పుడు ఆల్ఫా కామన్ రూట్ కాబట్టి కామన్ రూట్ అని తీసుకున్నాం కాబట్టి ఆల్ఫా అంటే ఎక్స్ అండి, ఎక్స్ ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు 1/2 అని ఈక్వేషన్లో 1లో కానీ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయొచ్చు అండి. అంటే ఈక్వేషన్ 1 ఎంప్లాయిస్ మీకు a ఇంటూ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 2b ఇంటూ 1/2 ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే a/4 ప్లస్ 2b/2 ప్లస్ c ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు a ప్లస్ 4b ప్లస్ 4c ఈక్వల్ టు 0 అవుతుందండి ఎల్సిఎం. ఈ ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా a ప్లస్ 4b ప్లస్ 4c ఈక్వల్ టు 0. మీరు డైరెక్ట్గా ఇలా మనకి కామన్ రూట్ క్యాన్సిల్ అయినప్పుడు కాబట్టి ఈజీగా ఉంటే ఇలా చేసుకోవచ్చు. ఇలా చేయడం కష్టమైన డిఫికల్ట్గా ఉన్నప్పుడు మీరు కామన్ రూట్ కండిషన్ ప్రకారం కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అండి, ఇఫ్ ద ఈక్వేషన్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0 హ్యావ్ ఏ కామన్ రూట్ అన్నాడు. ఈ 2 ఈక్వేషన్స్కి కామన్ రూట్ ఉంటుందండి. అండ్ ద ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఈక్వల్ రూట్స్, ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయంటండి. దెన్ ప్రూవ్ దట్ కండిషన్ ఏమన్నాడు, 2 ఇంటూ బి ప్లస్ డి ఈక్వల్ టు ఏసీ అని ప్రూవ్ చేయమన్నాడు. 2 ఈక్వేషన్స్కి కూడా కామన్ రూట్ ఒకటి ఉంటుంది. అయితే ఫస్ట్ ఈక్వేషన్స్కి రూట్స్ ఈక్వల్ అవుతున్నాయి అనమాట. ఏంటంటే లెట్ ఆల్ఫా ఆల్ఫా బీద అంటే కామన్ రూట్ మనం ఆల్ఫా అనుకుంటామండి కామన్ రూట్. అలాగే ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ కాబట్టి ఈ కామన్ రూటే ఏదైతే అనుకున్నామో ఆ రూటే ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ అవుతాయి. లెట్ ఆల్ఫా ఆల్ఫా బీ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1కి ఆల్ఫా అనేటువంటిది బి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 అనుకున్నాం. ఫస్ట్ ఈక్వేషన్కి రూట్స్ ఆల్ఫా అనుకున్నాము. అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి 2 రూట్స్ ఉంటాయి. ఫస్ట్ ఈక్వేషన్స్ యొక్క రూట్స్ ఈక్వల్ అన్నాడు. ఆ 2 రూట్స్ ఏంటంటే ఆల్ఫా అనుకున్నాం. అంటే ఇప్పుడు ఆల్ఫా ఎన్స్ కాబట్టి ఆల్ఫా బి ద కామన్ రూట్ ఆఫ్ 2 ఈక్వేషన్స్ అండి. 2 ఈక్వేషన్స్ కూడా ఆల్ఫా అనేది కామన్ రూట్ అవుతుంది. అయితే ఫస్ట్ దీని నుంచి వచ్చే కండిషన్స్ ఒకసారి రాస్తానండి. దెన్ ఫస్ట్ ఈక్వేషన్ నుంచి రాస్తున్నాను. దెన్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ఏమవుతుందంటే ఫస్ట్ ఈక్వేషన్లో చూస్తేని అంటే మామూలుగా మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అండి. అంటే -a/1 అంటే -a వస్తుంది. అంటే 2 ఆల్ఫా ఈక్వల్ టు -a, ఆల్ఫా ఈక్వల్ టు -a/2. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అండి. ఆల్ఫా ఈక్వల్ టు -a/2, ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్. ఆల్ఫా ఇంటూ ఆల్ఫా అంటే ఫస్ట్ ఈక్వేషన్స్కి బి అవుతుంది. కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఆల్ఫా స్క్వేర్ ఈక్వల్ టు
bn by the given condition మనకి ఇచ్చిన కండిషన్ ప్రకారం ఆల్ఫా అనేది కామన్ రూట్ ఆఫ్ 1 and 2 by the given condition alpha is common root of equation 1 and 2 1 and 2కి కామన్ రూట్ కాబట్టి ఆల్ఫా అనేది సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలండి. దెన్ ఆల్ఫా ఇస్ బిలాంగ్స్ టు ఈక్వేషన్ 2 అండ్ దట్ ఇంప్లైజ్ మీరు రాస్తే సబ్స్టిట్యూషన్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ టు 0 అండి. సెకండ్ ఈక్వేషన్లో ఆల్ఫాని సాటిస్ఫై చేశాను. ఆల్ఫా అనేటువంటిది కామన్ రూట్ కాబట్టి ఈక్వేషన్ 1కి 2కి అయితే ఈక్వేషన్ 1కి ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కాబట్టి ఈక్వల్ రూట్స్ని ఆల్ఫా అనుకున్నాను. ఈ ఆల్ఫా అనేది కామన్ రూట్ అయింది కాబట్టి సెకండ్ ఈక్వేషన్ కూడా సాటిస్ఫై చేయాలండి. అంచేతన ఆల్ఫా స్క్వేర్ ప్లస్ సి ఇంటూ ఆల్ఫా ప్లస్ డి ఈక్వల్ 0. అయితే ఆల్ఫా స్క్వేర్ మనం ఫైండ్ అవుట్ చేసాం, బి అని వచ్చిందండి. ప్లస్ సి ఇంటూ ఆల్ఫా అంటే అండి ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినటువంటి -a/2 ప్లస్ డి ఈక్వల్ టు 0. మీకు ఆ కండిషన్ ప్రూవ్ చేయమన్నారు కాబట్టి అండి ఇక్కడున్న ఆల్ఫాని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అలాగే ఆల్ఫా స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. అంతేగాని ఆల్ఫా స్క్వేర్ కాడ కూడా ఆల్ఫా ఈక్వల్ టు -a/2 రాయట్లేదండి. అలా రాస్తే మనకు అన్న గివెన్ కండిషన్ ఏదైతే అడిగాడో మనం ఏమైనా ప్రూవ్ చేయమన్నాడో ప్రాబ్లం అదే ఇదే ఆల్ఫాని ఇక్కడ -a/2 హోల్ స్క్వేర్ అని రాసి నెక్స్ట్ ఆల్ఫా స్క్వేర్ అంటే నెక్స్ట్ ఆల్ఫా అన్నప్పుడు కూడా -a/2 రాస్తే మనకి ఇక్కడ బి అనే వాల్యూ రాదు. కాబట్టి ఈ కండిషన్ కోసం ఏం చేస్తున్నాం అంటే అండి ఇక్కడ ఆల్ఫా స్క్వేర్ ఏమో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, అలాగే ఇక్కడ ఆల్ఫానేమోనేమో -a/2ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. దట్ ఈక్వల్ టు 2b - ca + 2d ఈక్వల్ టు 0. దట్ ఈక్వల్ టు అంటే ఎల్సిఎం కట్టామండి, ఎల్సిఎం బై 2 అవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 0 అవుతుంది. అంటే 2b + 2d ఈక్వల్ టు ac ఆర్ cr. 2 ఇంటూ b + d ఈక్వల్ టు a ఇంటూ c. ఇది మనకి ఏమని ప్రూవ్ చేయమన్నాడు ప్రాబ్లము 2 ఇంటూ b + d ఈక్వల్ టు ac అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఈ కామన్ రూట్ ఆల్ఫా అయినప్పుడు ఫస్ట్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఈక్వల్ రూట్స్ని ఆల్ఫా అనుకున్నాం. సమ్ ఆఫ్ ద రూట్స్ కట్టాం, ఆల్ఫా వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్ కట్టాం, ఆల్ఫా స్క్వేర్ వాల్యూని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫా అనేది కామన్ రూట్ కాబట్టి సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అయితే ఆల్ఫా అంటే ఇక్కడ ఫైండ్ అవుట్ చేసినటువంటి సమ్ ఆఫ్ ద రూట్స్లో వాల్యూ కాకుండా ఆల్ఫా స్క్వేర్ బదులు కట్టినటువంటి ఆల్ఫా స్క్వేర్ బదులు బి అనే రాయడం జరిగిందండి. ఇక్కడ బీని ఎందుకు రాసామంటే అండి ఇచ్చిన కండిషన్లో 2 ఇంటూ b + d అన్నాడు కాబట్టి. అంతేగాని ఆల్ఫా అంటే -a/2 ఉంది కదండి అది ఒకటి ఫైండ్ అవుట్ చేసి -a/2 హోల్ స్క్వేర్ ప్లస్ c ఇంటూ -a/2 ప్లస్ d అని రాస్తే మనకు 2 ఇంటూ b + d ఈక్వల్ టు ac అనే కండిషన్ రాదండి. ఆ కండిషన్ రావాలంటే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని యూజ్ చేయాలి, అలాగే సమ్ ఆఫ్ ద రూట్స్ని కూడా యూజ్ చేసుకుని వస్తాం అనమాట. సింప్లిఫికేషన్ చేస్తే కండిషన్ 2 ఇంటూ b + d ఈక్వల్ టు a ఇంటూ c అవుతుందండి. ఇప్పుడు ఇంపార్టెంట్ మోడల్ ప్రాబ్లం 4 మార్క్స్ కంటే ఎగ్జామ్లో గ్యారంటీగా ఇప్పుడు 9 ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సేమ్ ఒకే మోడల్లో ఉంటాయి 9 ప్రాబ్లమ్స్. ఈ 9 ప్రాబ్లమ్స్ నుంచి ఎగ్జామ్లో మీకు 4 మార్క్స్ కోసం ఇవ్వడం జరుగుతుందండి. అంచేతన ఆ ప్రాబ్లం సంబంధించినటువంటి అంటే 4 మార్క్స్ కోసం సంబంధించినటువంటి ప్రాబ్లం సంబంధించి ఫార్ములాస్ ముందు మీకు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తానండి. ఆ కండిషన్స్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. వాడు అడిగినటువంటి రేంజ్ కానీ లేదా ఎక్స్టర్నల్ వాల్యూస్ కానీ రాయమన్నప్పుడు మనం కరెక్ట్గా అది సాల్వ్ చేయాలంటే ఆన్సర్ని కంప్లీట్ కానీ నేను ఇచ్చే కండిషన్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆ కండిషన్స్ ఏంటన్నా చూద్దాం. అంటే గ్యారంటీగా 4 మార్క్స్ కోసం వస్తాను. మీకు 4 మార్క్స్ కోసం ఈ చెప్పబోయే ప్రాబ్లమ్స్ నుంచి వస్తాను. ఇప్పుడు అంచేత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా లాస్ట్లో మీకు సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు అయితే ముందు కండిషన్స్ గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలుగా ఇక్కడ మనం y - ఆల్ఫా ఇంటూ y - బీటా ఇజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ అని మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నప్పుడు ఫైనల్ కండిషన్లో మీకు ఈ విధంగా రూట్స్ ఫ్యాక్టర్స్ ఇలా వస్తుంటాయి అనమాట అండి. y - 2 ఇంటూ y - 3 అను
y-5 ఇంటూ అలా వస్తాయి. అంటే x-2 ఇంటూ x-3 అని కూడా చెప్పచ్చు. కాకపోతే మీకు ఇచ్చుకున్న ఈక్వేషన్లో మీకు వచ్చే ఆన్సర్ కూడా వైలో వస్తుంది కాబట్టి నేను వైలోనే రాస్తున్నాను ఫార్ములాని. ఇదే ఫార్ములాని x-α అంటే x-β అని కూడా రాయించండి. అయితే వైలోనే మీకు గుర్తుండడం ఈజీగా ఉండడం కోసం వైలోనే చెప్తున్నాను. దట్ ఎంప్లాయిస్ ఎప్పుడైతే y-α ఇంటూ y-β ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ యారోస్ అనేటువంటిది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చాడు, అంటే జీరోని సూచించేటట్టు ఉంటాయండి మీకు యారో మార్క్స్ 2 కూడా. అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయినప్పుడు మనం ఏం రాస్తామంటే ఇక్కడ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కన్నా మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కన్నా స్మాల్గా తీసుకోమని, అంటే ఆల్ఫా లెస్ దాన్ బీటాని తీసుకోమన్నాం అని చేస్తున్నాం. ఇక్కడ ఏం చేస్తామంటే అండి ఇక్కడ ఎప్పుడైనా మీకు కండిషన్ ఇలా వచ్చినప్పుడు ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై అంటున్నాం కాబట్టి వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా అని రాస్తామండి. ఆల్ఫా ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా అని. ఆర్ ఈక్వల్ టు అన్నప్పుడు ఆర్ ఈక్వల్ టు పెడతాం, ఈక్వల్ టు లేకపోతే తీసేస్తాం. దట్ ఇంప్లైస్ దీన్ని ఇంకా మీకు వై ఈజ్ బిలాంగ్స్ టు క్లోజ్డ్ బ్రాకెట్ అండి, ఆల్ఫా కామా బీటా అని రాస్తాం. క్లోజ్డ్ బ్రాకెట్ అండి. క్లోజ్డ్ బ్రాకెట్ అంటే ఇక్కడ వై వాల్యూ ఆల్ఫా బీటాను కూడా ఇంక్లూడింగ్ చేసుకుంటుంది, మిడిల్లో వాల్యూస్ కూడా ఉంటాయని అర్థం అండి. అంటే వై వాల్యూ ఆల్ఫా బీటాలకు మధ్యలో ఉంటుంది, అది కూడా అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే అండి y-α ఇంటూ y-β ఈజ్ లెస్ దెన్ 0 అయిందనుకో, అంటే అది ఈక్వల్ టు అవ్వలేదు. ఆల్ఫా లెస్ దెన్ వై లెస్ దెన్ బీటా, దట్ ఎంప్లాయిస్ వై ఈజ్ బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ రాస్తున్నాం ఆల్ఫా కమ్మ బీటా. ఓపెన్ బ్రాకెట్ అంటే మిడిల్లో వాల్యూస్ వస్తాయి, అంటే ఆల్ఫా బీటాని టచ్ చేయకుండా ఆల్ఫా బీటాకి మిడిల్ ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఇంటర్మీడియట్ వాల్యూస్ అన్నీ వస్తాయి అనమాట. ఆల్ఫాకి బీటాకి మా మిడిల్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ వాల్యూస్ అన్నీ కూడా తీసుకుంటాం. అంచేత ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం కూడా వై లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా కూడా రాస్తుంటారు. కొంతమంది ఈ కండిషన్ గుర్తు రానప్పుడు ఈ విధంగా ఎప్పుడన్నా మీకు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు లేదా లెస్ దాన్ 0 కనిపెట్టినప్పుడు లైస్ బిట్వీన్ అంటారు. మామూలు యాక్చువల్ చెప్పాలంటే ఇక్కడ ఈ కండిషన్ ప్రకారం వై వాల్యూ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది, మిడిల్లో ఉంటుంది. లైస్ బిట్వీన్ ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉంటుంది. అటు ఇక్కడ కూడా ఈ కండిషన్ కూడా వచ్చినా కూడా మనకి ఈ క్వశ్చన్లో ఇంకా కామన్గా రాసేస్తూ ఉంటాం. ఎప్పుడైనా వై లైస్ బిట్వీన్ ఈ కండిషన్స్ ఎప్పుడు వచ్చినాను బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, వై లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే ఈ కండిషన్ కండి. అయితే మనకు వచ్చిన ఈక్వేషన్ ఎలాగా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా వచ్చినప్పుడు కూడా కామన్గా రాసేస్తుంటాం. యాక్చువల్ కరెక్ట్గా రాయాలనుకుంటే ఇది ఇలాగే ఇక్కడ ఈ కండిషన్ ఎలా రాయాలని రేంజ్ అని అడిగినప్పుడు ఇలాగా క్లోజ్ బ్రాకెట్ అయితే క్లోజ్ బ్రాకెట్, ఓపెన్ బ్రాకెట్ అయితే ఓపెన్ బ్రాకెట్ రాస్తాం. ఎవరికైనా మర్చిపోతే గుర్తు రానప్పుడు వై లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని రాసినా పర్వాలేదండి. ఆల్ఫా వాల్యూ వై వాల్యూ ఆల్ఫా బీటాకి మధ్యలో ఉంటుందని ఇలా రాసినా మీకు మార్క్స్ ఇచ్చేస్తారు ఎగ్జామ్లో, చూసుకో. ఓకే, నెక్స్ట్ అండి థర్డ్ y-α ఇంటూ y-β ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయింది. అంటే ఇక్కడ మీకు వై వాల్యూ స్మాల్ వాల్యూకైనా, అంటే స్మాల్ వాల్యూ ఆల్ఫా అండి, ఆల్ఫా కన్నా లెస్ అవుద్ది, అంటే ఇంకా చిన్న అవుద్ది, ఆర్ వై ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా అని అవుద్ది. అంటే ఇక్కడ వై వాల్యూ బిగ్గెస్ట్ వాల్యూ కన్నా బిగ్గెస్ట్ అవుద్దండి, లేదంటే స్మాల్ వాల్యూ కన్నా స్మాల్ అని అవుతుంది. ఇలా రాయొచ్చండి. వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా ఆర్ వై గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు బీటా. మీకు థియరమ్ స్టేట్మెంట్ 3లో వన్ కండిషన్ లాగా ఉంటుందండి రెండుని, అదే బేస్ చేసుకుని వెళ్తుంటాం. ఓవర్ ఆర్ ఏంటంటే ఈ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆల్ఫా అన్నాం, అంటే ఆల్ఫా కంటే ఆల్ఫా అవుతుంది, లేదా అంతకంటే స్మాల్ అంటే ఎక్కడ దాకా అంటే మీకు ఎంతైనా అవ్వచ్చు. కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ నుంచి అండ్ మీకు ఇలా రాస్తాం y బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్ ఆర్ అంటే యూనియన్ అని రాస్తామండి. యూనియన్ వై గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి అంటే బీటా అండి, బీటా కన్నా ఎక్కువ. బీటా నీ స్టార్ట్ ఎక్కడ దాకా వెళ్తుందండి, ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఇన్ఫినిటీకి ఎప్పుడు కూడా ఓపెన్ బ్రాకెట్ యూజ్ చేయాలండి. అంచేతన వై బిలాంగ్స్ టు -∞ టు ఆల్ఫా యూనియన్ బీటా టు ఇన్ఫినిటీ అని, బీటా కమ్ ఇన్ఫినిటీ అని రాస్తాం. ఓవర్ ఆర్. ఓకే, ఇన్ కేస్ ఇది కూడా గుర్తు రాకపోతే వై బిలాంగ్స్ టు ఆర్ మైనస్, ఇక్కడ క్లోజ్లో ఉన్నాయి ఆర్ ఈక్వల్ టు వచ్చినట్టు ఓపెన్ చేసి తీయాలండి ఆల్ఫా బీటా. ఇక్కడ ఆల్ఫా బీటాలు కూడా ఇందులో ఇంక్లూడింగ్ అవుతున్నాయి కాబట్టి ఆర్లోంచి ఆల్ఫా బీటాను కూడా తీసేస్తాం ఓపెన్. అవి కాకుండా ఓపెన్ చేసి తీయాలి. అటు మిడిల్ ఇంటర్మీడియట్ వాల్యూస్ అనేది తీసేయాలన్నమాట ఆర్లోంచి.
ఇలా మీకు దీనికి సంబంధించి ఏదైనా రాయొచ్చు, ఇందులో ఏదైనా రాయొచ్చు అండి. ఇదే కండిషన్లో ఇంకోటి ఫోర్త్ వన్ y మైనస్ ఆల్ఫా ఇంటూ y మైనస్ బీటా ఈజ్ గ్రేటర్ దెన్ 0 అన్నప్పుడు ఇక్కడ కూడా ఎలా రాస్తూ ఉంటాయండి, y లెస్ దెన్ ఆల్ఫా ఆర్ y గ్రేటర్ దెన్ బీటా ఆర్ y బిలాంగ్స్ టు ఓపెన్ బ్రాకెట్ మైనస్ ఇన్ఫినిటీ టు ఆల్ఫా ఓపెన్ యూనియన్ బీటా టు ఓపెన్ బ్రాకెట్ అండి ఇన్ఫినిటీ అండి. ఆర్ లేదనుకుంటే ఈసారి y బిలాంగ్స్ టు ఆర్ మైనస్ క్లోజ్డ్ బ్రాకెట్లో తీయాలండి ఆల్ఫా కామా బీటా. మీరు ఎగ్జామ్లో రేంజ్ అడిగినప్పుడు ఇందులో ఏ కండిషన్ ఏది రాసినా పర్లేదు, ఇది రాసినా పర్వాలేదు, ఇది రాసినా పర్వాలేదు, ఇది రాసినా పర్వాలేదు. ఇలా వచ్చినప్పుడు అంటే ఒక లెస్ దాన్ ఆర్ గ్రేటర్ దాన్ కానీ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కానీ గ్రేటర్ దాన్ ఏ కండిషన్ వచ్చినా మీకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇస్తే మాత్రం ఆర్ ఈక్వల్ టు రాస్తాం. మామూలుగా ఆర్ ఈక్వల్ టు లేకపోతే ఇవి యారో మార్క్స్ మామూలుగా రాసి చేస్తామండి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇందులో మనం రాసేటప్పుడు ఈ 3 వాటిలో ఏది కరెక్ట్ అనిపిస్తే అది రాయడం, మీకు ఏది గుర్తుంటే అది రాయడం. అంతేకాని మిస్టేక్ 3 రాస్తే తప్పు రాయిద్దండి, ఏది మీకు వీలుకుంటే అది రాసుకోండి. లేదా ఎన్నట్లీ కామన్గా ఇంకా మనం యూజ్ చేసేది ఏంటంటే అండి, గుర్తు రానప్పుడు వై డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. ఈ కండిషన్ ఇంకా జీరోకి ఇప్పుడు కూడా గ్రేటర్ దాన్ అని ఇప్పుడు కనబడినా, జీరోకి గ్రేటర్ దాన్ అని ఇప్పుడు కనబడినా వై డస్ నాట్ లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని రాసేస్తామండి. అంటే ఇక్కడ ఆల్ఫాకి బీటాకి మధ్యలో వాల్యూ కాదని అర్థం అండి. వై డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా. మీరు రాసినప్పుడు మీకు ఇన్ కేసు రేంజ్ ఇలా రాయగలిగితే రాయండి, గుర్తు రానప్పుడు వై డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని ఇలా జీరోకి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు వై లైస్ బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లేదా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు వై డస్ నాట్ లై బిట్వీన్ ఆల్ఫా అండ్ బీటా అని రాయాలండి. ఇవి నోట్ చేసుకుని మీరు బై హార్ట్ చేయండి. దీని ప్రకారం మీ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. ఓకే, 4 మార్క్స్ క్వశ్చన్ మీకు గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుందని చెప్తున్నాం. అందులో సాల్వ్ ప్రాబ్లమ్స్ 2 ఉన్నాయండి. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అందులో ఫస్ట్ ప్రాబ్లం ఉంటుంది అంటే 4 మార్క్స్కి ఈ మోడల్ ప్రాబ్లమ్ గ్యారంటీగా ఎగ్జామ్లో మీకు 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుందండి. ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. షో దట్ నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ x² ప్లస్ 34x మైనస్ 71 బై x² ప్లస్ 2x మైనస్ 7 ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9 అన్నాడు. ఇక్కడ లైస్ బిట్వీన్ అని ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నన్ ఆఫ్ అని ఇచ్చాడు. నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ x² ప్లస్ 34x మైనస్ 71 బై x² ప్లస్ 2x మైనస్ 7 ఓవర్ ఆర్ లైస్ బిట్వీన్ 5 and 9. 5 and 9కి అంటే ఇక్కడ చాలామంది ఎగ్జామ్లో క్వశ్చన్ చూసి లైస్ బిట్వీన్ అని రాసేస్తున్నారు. ఇక్కడ నన్ ఆఫ్ లైస్ అని ఉంది, నన్ ఆఫ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్. ఈ ఫంక్షన్ యొక్క వాల్యూస్ మనం ఏమన్నా అంటే ఓవర్ ఆర్ మీద లైస్ బిట్వీన్ డస్ నాట్ లైస్ బిట్వీన్ అని అర్థం అండి. ఇక్కడ డస్ నాట్ నన్ ఆఫ్ అని ఇక్కడ ఇచ్చారు కాబట్టి డస్ నాట్ లైస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాబ్లమ్స్ ఈ మోడల్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే విధంగా చేస్తాం. ఎలా సాల్వ్ చేద్దాం అన్నది ఒకసారి చూద్దామండి. సొల్యూషన్ మీకు ఏదైతే ఫంక్షన్ అన్నాడో మీకు చూడడానికి గతంలో నేను పార్షియల్ ఫ్రాక్షన్ చెప్పాను, చూడడానికి అలా ఉన్నట్టు ఉంది కాబట్టి ఇక్కడ f(x/g(x) కాబట్టి ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ కాదు. ఇచ్చిన క్వశ్చన్ మాత్రం మీరు జాగ్రత్త చూడండి. ఈ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో ఉన్నటువంటిది అంటే ఇప్పటిదాకా మనం పార్షియల్ ఫ్రాక్షన్లో చేస్తున్నాం కాబట్టి ఇది క్వశ్చన్ కూడా చాలామంది చూసి పార్షియల్ ఫ్రాక్షన్ అనుకుని ఫ్యాక్టర్స్ కట్టేసి పార్షియల్ ఫ్రాక్షన్గా చేసేస్తున్నారు. కాబట్టి ఇది మీకు ఇచ్చినటువంటిది రేంజ్ అని అడిగినా లేదా డస్ నాట్ లైస్ బిట్వీన్ అని కానీ లైస్ బిట్వీన్ అని కానీ క్వశ్చన్ అడిగినప్పుడు కంపల్సరీ అది మీరు క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్లో అనేది మీరు అండర్స్టాండ్ చేసుకోవాలండి. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేద్దాం అన్నది చూడండి. ఈ ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లమ్ని ఎలా అయితే సాల్వ్ చేస్తున్నానో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అదే మోడల్లో చేస్తాం. సేమ్ రూల్స్ అండి. జాగ్రత్తగా చూడండి, ఈజీగా మీరు 4 మార్క్స్ ఎగ్జామ్లో తెచ్చుకోవచ్చు అండి. ఇచ్చినటువంటి ప్రాబ్లం అంటే ఫంక్షన్ ఏదైతే ఉందో
ఆ ఫంక్షన్ లెట్ వై అని అనుకుంటాను. వై ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ 7 అని. ఇక్కడ మీకు ఏ ఫంక్షన్ ఇచ్చినా ఆ ఫంక్షన్ వై అనుకోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయవలసిన కండిషన్ ఏంటంటే వై అనుకోవడం. ఓవర్ ఆర్ అంటే రియల్ నెంబర్ అని అర్థం. అంటే రియల్ ఆర్ అనేటువంటిది రియల్ రూట్స్ ఉంటాయని ఇంకా అర్థం అండి. ఈ ఫంక్షన్కి రియల్ రూట్సే ఉంటాయి. ఈ ఫంక్షన్స్కి రియల్ రూట్స్ ఉంటాయన్న కండిషన్ మీద బేస్ చేసుకుని ఓవర్ ఆర్ అని కండిషన్ మీద వెళ్తున్నామండి. చూద్దాం. ఓవర్ ఆర్ అని రాసాం. అయితే ఫస్ట్ వై అనుకున్నాం. అంటే మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ ఏదైనా సరే ముందు మనం చేయవలసిన రెడ్యూస్ చేసుకోవాలండి. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్గా మార్చేసుకుంటాను. అంటే క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కానీ ఫ్రాక్షన్లో ఉందండి ఈక్వేషన్. ఇప్పుడు మీకు క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ అంటే వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ఇంటూ వై మైనస్ 7y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34 ఇంటూ ఎక్స్ మైనస్ 71. నేను ఫస్ట్ క్రాస్ మల్టిప్లై చేశాను. ఆ వైని మల్టిప్లై చేయాలి. ఏవైతే వై అనుకున్నామో ఆ వైతో డెనామినేటర్ ఉన్నటువంటి వాల్యూని క్రాస్ మల్టిప్లై చేస్తాం. చేసిన తర్వాత ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్గా మార్చుకుంటామండి. నేను ఎక్స్లో వై ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వాల్యూని లెఫ్ట్ సైడ్కి మీరు బ్రింగ్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తాం. వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్, అలాగే ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా 34x అని, ఇక్కడ 2xy అంటే మనకి లేదంటే 2xy ఒకసారి రాసుకోండి. 2xy మైనస్ 34x మైనస్ 7y ప్లస్ 71 ఈక్వల్ టు 0 అని. ఇది కూడా మీరు ఒకసారి రాసుకున్నట్లయితే వై ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నీ కూడా లెఫ్ట్ సైడ్కి మనం బ్రింగ్ చేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 34x మైనస్ 71ని ఎక్స్ స్క్వేర్ లెఫ్ట్ సైడ్కి వస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అయింది. అంటే మన ఎక్స్ స్క్వేర్ వాల్యూస్ అన్నీ గ్యాదర్ చేసుకుని రాస్తున్నామండి. అలాగే నెక్స్ట్ ఎక్స్ వాల్యూస్ కూడా ఇక్కడ గ్రూప్గా గ్యాదర్ చేస్తాం. అలా కాన్స్టెంట్ వాల్యూ అనమాట అండి. అంటే ఇక్కడ వై కాన్స్టెంట్ కింద ఉంటుందండి. తీసుకున్న ఫంక్షన్ కదండి వై. అంటే వై అనే వాల్యూని తీసుకున్నాం. అంటే ఇక్కడ ఎక్స్ అనే వేరియబుల్లో తీసుకుంటున్నాం కాబట్టి. అయితే ఇక్కడ ఎక్స్ని కామన్ చేస్తే ఎక్స్ స్క్వేర్ కామన్ అయితే వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి 2 కామన్ వస్తే 2 కూడా కామన్ తీసేసుకుంటామండి. 2 కామన్ వస్తుంది. అలాగే 2 ఇంటూ వై మైనస్ 17 ఇంటూ ఎక్స్ అనమాట అండి ఈ వాల్యూ. లేదా 2y మైనస్ 34 అని ఉంచుకున్నా పర్వాలేదు. నేను కామన్ తీసాను. ఇక్కడ మీకు వాల్యూ ఇలా డైరెక్ట్గా రాసినా పర్వాలేదు. మీకు ఇబ్బందిగా ఉంటే ప్లస్ 71 మైనస్ 7y అని రాసుకున్నా పర్వాలేదండి ఈక్వల్ టు 0. మీరు ఇక్కడ దీన్ని ఒకసారి ఐడెంటిఫై చేసినట్లయితే ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్ స్క్వేర్ అనమాట, ఎక్స్ అనమాట అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ ఎక్స్లో ఉంది. చేత మనం ఈక్వేషన్ 1గా దీన్ని మీరు రిమెంబర్ చేసుకోవాలి. అంచేతన ఇక్కడ వై మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ వై మైనస్ 17 ఇంటూ ఎక్స్ ప్లస్ 71 మైనస్ 7y ఈక్వల్ టు 0గా రాస్తామండి. అంటే ఎక్స్ స్క్వేర్ కామన్ తీస్తాం, ఇక్కడ ఎక్స్ని కామన్ తీస్తాం. అంటే 2 కూడా ఎందుకు తీస్తాం అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. 71 మైనస్ 7y రాస్తాం. ఇక్కడ మీకు ఏమని ఇచ్చాయంటే కండిషన్ ఏ వాల్యూ చూడండి. ఇయర్ ఏ ఈక్వల్ టు మీరు రాసుకుంటే ఏ ఈక్వల్ టు వై మైనస్ 1, బి ఈక్వల్ టు 2 ఇంటూ వై మైనస్ 17, సి ఈక్వల్ టు 71 మైనస్ 7y లేదా మైనస్ 7y ప్లస్ 71 అని రాసుకున్నా పర్వాలేదు. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఈ ఫంక్షన్ అనేటువంటిది ఓవర్ ఆర్ అనేటువంటి అంటే దీనికి రియల్ రూట్స్ ఉంటాయని అర్థం అండి. ఇక్కడ ఓవర్ ఆర్ అంటే అంచేతన ఫర్ ఆల్ వై బిలాంగ్స్ టు ఫర్ ఆల్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అంటే మనకి ఎక్స్ అనేటువంటిది రియల్ నెంబర్ అవుతుందని. సిన్స్ ఎక్స్ ఈజ్ రియల్, ఇక్కడ ఎక్స్ అనేటువంటిది రియల్ అవుతుంది కాబట్టి మనకేమవుతుందంటే డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు డెల్టా అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అండి. రియల్ అని ఇస్తున్నారు కాబట్టి ఈక్వల్ రూట్స్ ఉండొచ్చు లేదా డిస్టింక్ట్ రూట్స్ ఉండొచ్చు. డెల్టా ఈజ్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అని రాస్తాం. ఇక్కడ డెల్టా ఆర్ గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0 అండి. డెల్టా అంటే బీ స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దెన్ ఈక్వల్ టు 0. బి అంటే ఏముందో మన దగ్గర వాల్యూ జాగ్రత్తగా చూసుకోవాలి. బి వాల్యూ మనకి తీసుకున్న దాంట్లో 2 ఇంటూ వై మైనస్ 17 ఇక్కడ ఓల్డ్ స్క్వేర్ అండి, బీ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే మీకు వై మైనస్ 1 ఇంటూ సి అండి.
సి అంటే 71 మైనస్ 7y అని ఉంది, ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసేటప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది. 4 ఇంటూ ఈ బ్రాకెట్లో a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా వేస్తే y స్క్వేర్ మైనస్ 34 ఇంటూ y అంటే 2 ఇంటూ y ఇంటూ 17 అండి, ప్లస్ 17 హోల్ స్క్వేర్ చేస్తే 289 అవుతుందండి. 289 ఇక్కడ 4 ఇంటూ అని రాసాం. అలాగే ఇక్కడ 4 ఇంటూ మైనస్ 4 ఇంటూ అని ఈ వాల్యూస్ రెండు కూడా మల్టిప్లై చేసేసుకోవచ్చు మీరు. ఇక్కడ మిగిలిన రిమైనింగ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 4 కాకుండా మీకు 71y మైనస్ 7y స్క్వేర్ మైనస్ 71 ప్లస్ 7y ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. మల్టిప్లికేషన్ చూడండి ఒకసారి. 4 ఇంటూ అలా ఉంచానండి, వైని 71తో మల్టిప్లై చేస్తే 71y, వైని 7yతో మల్టిప్లై చేస్తే మైనస్ 7y స్క్వేర్, తర్వాత మైనస్ 1తో మల్టిప్లై చేస్తాను మైనస్ 71 ప్లస్ 7y అవుతుంది. ఇక్కడ 4 అనేటువంటిది ఎందుకు 2 అనేటువంటి కామన్ ఉంటే తీసుకోమన్న కారణం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా బీ స్క్వేర్ అక్కడ రాయడం, ఇక్కడ 4ac వస్తుంది కాబట్టి మన ఫార్ములాలో బీ స్క్వేర్ మైనస్ 4ac ఉంది కాబట్టి ఇక్కడ బీలో ఏదైనా 2 గాని ఉంటే స్క్వేర్ చేస్తే 4 అవుతుంది. 4 అనేటువంటిది రెండింటిలో కామన్గా ఉంది కాబట్టి ఆ 4ని కామన్ తీసి మనం క్యాన్సిల్ చేసేసుకున్న ఉద్దేశం మీద మీకు ఇందులో 2 కామన్ వస్తే బీ వాల్యూ 2 కామన్ తీసుకోండి అని చెప్తున్నాను అనమాట. అంటే 4 అనేటువంటిది క్యాన్సిల్ చేసుకుంటే అంటే రూట్స్ కట్టుకుంటే ఇప్పుడు ఈజీ అవుద్దండి. లేదంటే మల్టిప్లై చేస్తాం అనుకోండి 4తో కూడా మనకి ఫ్యాక్టర్స్ పెద్ద బిగ్గెస్ట్గా ఉంటాయి. అంచేతన మనం ఈజీగా చేయడం కోసం 4 అనేది క్యాన్సిల్ చేస్తే వై స్క్వేర్ మైనస్ 34 ఇంటూ వై ప్లస్ 289 మైనస్ ఇక్కడ 4 క్యాన్సిల్ చేస్తాను కామన్ తీసి, లేదంటే 4 మీరు డైరెక్ట్గా ఇలా రాసుకున్నా పర్వాలేదు. మైనస్ ఇక్కడ చూస్తే మైనస్ 71y అనిండి 7y అని 78y మైనస్ 7y స్క్వేర్ మైనస్ 71 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. అంటే 4 అనేటువంటిది క్యాన్సిల్ చేస్తాం అనుకోండి 0/4తో బోత్ సైడ్స్ ఉన్నాయి. ఈ 4 అనేది లేదా రైట్ సైడ్కి వెళ్తే 0 అవుతుంది. ఇప్పుడు సింప్లిఫై చేస్తే వై స్క్వేర్ మైనస్ 34y ప్లస్ 289 మైనస్ 78y ప్లస్ 7y స్క్వేర్ ప్లస్ 71 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ నేను బ్రాకెట్ని ఓపెన్ చేశానండి. బ్రాకెట్కి ముందున్నటువంటి వాల్యూ నెగిటివ్ కాబట్టి లోపల సింబల్స్ అన్నీ కూడా చేంజ్ అవుతాయి. పాజిటివ్ ఉంటే నెగిటివ్ అవుతుంది, నెగిటివ్ ఉంటే పాజిటివ్ అవుతుంది. వై స్క్వేర్ చూడండి 8y స్క్వేర్ మైనస్ ఇక్కడికి వైల్ చూడండి 112y 112 అవుతుందండి. 289 and 71 అండి. అండ్ 360 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ 0 2 7 15 60 360 అవుతుందండి. ఇందులో కామన్గా మీరు ఇక్కడ వాల్యూస్ని సింప్లిఫై చేస్తాను నేను. మనం తీసుకున్న వాల్యూ ఫస్ట్లో మీరు ఈక్వేషన్ అంతా కూడా ఎక్సెల్లోనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండి. దానికి మనం ఏం చేస్తామండి, ఎక్స్ ఇస్ రియల్ అయింది కాబట్టి దాని రూట్స్ రియల్ అవుతున్నాయి అని కండిషన్ రాస్తాం. కండిషన్ రాసినప్పుడు ఇప్పుడు వై అనేటువంటి మనకి అంటే ఆర్బిటరీ కాన్స్టెంట్ ఏదైతే ఉందో ఆ వై వాల్యూ ఈ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కామన్గా ఏదైనా క్యాన్సల్ అవుతే చేసేసుకోవడం ఈజీగా చేయాలనుకుంటే క్యాన్సల్ అవుతే చూడండి 8 అనేటువంటి వంటల్లో కూడా క్యాన్సల్ అవుతుంది అనుకుంటున్నాను. వై స్క్వేర్ మైనస్ అంటే 81 అంటే 14 టైమ్స్ క్యాన్సల్ అవుతుంది, ప్లస్ 45 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనమాట. 45 టైమ్స్ ఇందులో క్యాన్సిల్ అవుతుందండి. మొత్తం 8ని క్యాన్సిల్ చేస్తాను నేను. ఇప్పుడు ఈజీగా రూట్స్ కట్టడం ఈజీ అవుతుందండి. వై స్క్వేర్ మైనస్ మనకి ఇచ్చే అంటే వాడి కండిషన్ ఇచ్చాడు 5/9 అని, అలా ఇచ్చేస్తే ఈజీగా మనం ఆ రూట్స్ 5/9 అవుతున్నాయి అనేసి మనం దాని నుంచే రాసుకోవచ్చండి. లేదా అలా ఇవ్వనప్పుడు రేంజ్ గట్ట ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మనమే వెరిఫై చేసుకోవాలి. మైనస్ 9y మైనస్ 5y ప్లస్ 45 ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. వై కామన్ తీస్తాం అనుకోండి y మైనస్ 9, అలా మైనస్ 5 కామన్ తీస్తే y మైనస్ 9 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీరు ఒకసారి కండిషన్ మరొకసారి చూసినట్లయితే y మైనస్ 5 ఇంటూ y మైనస్ 9
ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అనమాట. ఇక్కడ మీరు ఈ కండిషన్ని రాసుకునేటప్పుడు y-5 ఇంటూ y-9 అని రాసాం. అంటే y-5 ఇంటూ y-9 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అని రాయడం జరిగిందండి. y-5 ఇంటూ y-9 ఇస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0. ఇక్కడ మీకు ఇచ్చిన కండిషన్లో ఏదైతే అంటే ఫార్ములా ఏమైనా ఇచ్చాయండి, y-α ఇంటూ y-β ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. మీకు ఇచ్చిన 4 కండిషన్స్ని ఇచ్చాను ఫార్ములాస్లో, y-α ఇంటూ y-β అని. ఇందులో చూసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ బీటా వాల్యూ కన్నా స్మాల్గా ఉంటుంది. స్మాల్ వాల్యూని ఆల్ఫాని, ఇందులో బిగ్గెస్ట్ వాల్యూని బీటాగా తీసుకోవాలి. చేత ఇక్కడ y-5 y-α ఇంటూ y-β కంపల్సరీ. ఒకవేళ +5 ఉందనుకోండి y-5 అని రాసుకోవాలి. ఇక్కడ +9 ఉందనుకోండి y-9 అని రాయాలి. అప్పుడు -9 అనేది స్మాల్ వాల్యూ అవుతుంది. ఇక్కడ రెండు ఫార్ములా ప్రకారం మనకి సేమ్ అలాగ ఉన్నాయి కాబట్టి, సేమ్ ఫార్ములా ఏ విధంగా అయితే ఉందో అలాగ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా ఆల్ఫా స్మాల్ వాల్యూ 5 బీటా ఏమో 9 కానీ తీసుకుంటాం. అంచేత డైరెక్ట్గా మనం ఏం చేస్తామంటే అండి, ఇక్కడ ఆల్ఫా వాల్యూ 5 అని బీటా వాల్యూ 9గా మీరు ఐడెంటిఫై చేసి కండిషన్ రాయాలండి. లేకపోతే ఇక్కడ కండిషన్ ప్రకారం మనం రాయొచ్చు. ఇక్కడ డస్ నాట్ లైస్ అన్నాడు కాబట్టి ఇక్కడ చూడండి, మీకు 0 గ్రేటర్ దాన్ ఈక్వల్గా ఉంది, 0కి గ్రేటర్ దాన్ అయింది కాబట్టి మీరు డస్ నాట్ లైస్ అని రాస్తామన్నమాట అండి. వై డస్ నాట్ లై బిట్వీన్ 5 and 9. ఇక్కడ డస్ నాట్ లై అవుతుంది అన్నమాట. 5కి 9కి మీకు 5కి 9కి మధ్యలో ఉండటం లేదని రాసామండి. ఒకవేళ ఎలా అవ్వలేదు రేంజ్ అని అడిగాడు అనుకోండి, మీరు అప్పుడు కంపల్సరీలా రాస్తారు. రేంజ్ అని అడిగినప్పుడు y<= 5 ఆర్ y><= 9 అని. ఇది రాయడం కష్టం అనిపిస్తే మీరు ఇంకా ఎలా రాయొచ్చండి, -∞ to 5 యూనియన్ 9 to ∞ అని రాస్తాం y-. ఇలా ఇది కూడా మీకు రేంజ్ అడిగినప్పుడు రానప్పుడు డైరెక్ట్గా r- ఇక్కడ r = ఉంది కాబట్టి ఓపెన్ చేసి 5,9 అని రాస్తాం. దీని అర్థం ఏంటంటే అండి, అన్నీ అవుతున్నాయి వాల్యూస్, రియల్ నెంబర్స్ ఏమైనా అవుతున్నాయి, 5కి 9కి మధ్యలో అవ్వటం లేదని అర్థం అండి. ఇంకేతన మీకు ఎగ్జామ్లో అంటే టెక్స్ట్ బుక్లో ఎక్సైజ్లో మీకు ఆన్సర్లు ఇలాగైనా అవ్వచ్చు, ఈ విధంగా అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు అండి. అంచేత మీరు ఆన్సర్ ఇవ్వడానికి బట్టి ఎలా రాయాలని చూసుకోండి. మీకు ఏది ఏ ఫార్ములాస్ ఐడెంటిఫై లేకపోతే ఇలా డస్ నాట్ లైస్ అని కానీ లైస్ బిట్వీన్ అని కానీ రాయొచ్చాను. ఇది ఫస్ట్ ఈ మోడల్ మన ప్రాబ్లం చేసాం మీకు. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం, రిమైనింగ్ ప్రాబ్లమ్స్ చూద్దామండి.